रियासती वज़ीर पुन्नम प्रभाकर ने आरटीसी डिपो के मरहूम ड्राइवर के शंकर के अहल खाना को TGSRT मुलाजमीन के ताउन से 90,85,500 रुपये का चेक हवाले किया। इस मौके पर RTC MD नागी रेड्डी, दीगर आला ओहदेदारान और मुलाजमीन भी मौजूद थे। वज़ीर ने ऐलान किया कि मरहूम के बेटे को मुलाजिमत देने और ख़ानदान को इंदिरमा मकान मंजूर किया गया है। वज़ीर पुन्नम प्रभाकर ने कहा कि हुकूमत RTC मुलाजमीन की फ़लाह, इदारे के तहफ़्फ़ुज़ और आवाम को बेहतर सफ़री सहूलतें फ़राहम करने के लिए पाबंद अहद है। उन्होंने बताया कि महालक्ष्मी स्कीम के तहत ख़वातीन के मुफ्त बस सफ़र के लिए हर माह 300 करोड़ रुपए जारी किए गए हैं, जबकि 6 लाख रुपए से कम सालाना आमदनी वाले RTC मुलाजमीन भी इंदिरमा हाउसिंग स्कीम से इस्तेफ़ादा कर सकते हैं। उन्होंने कहा कि इंतख़ाबात के बाद RTC के इंज़माम का अमल भी शुरू किया जाएगा। కార్మికులు కూడా దయచేసి వాళ్ళ ప్రవర్తన మార్చుకోవాలి। ప్యాసింజర్ల పట్ల చాలా సానుకూలంగా ఇలా మేము ఓటర్లో ఉంటాం, మాకు ఓటర్ల ముందరికి పోయేటప్పటికి ఓటరే మాకు దేవుడు అంటాం। ఆర్టీసీలకు ప్రయాణికులే మనకు దేవుడు కాబట్టి ఆ విషయం కట్టేటప్పటికి ఇక్కడ కూడా సంస్థ పరంగా క్రమశిక్షణ విషయంలో కూడా కఠినంగా వ్యవహారం చేయకపోతే సంస్థ నడవదనే విషయంలో అనేక సందర్భాల్లో మేము కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకొస్తుండొచ్చు। అందుకే దయచేసి ప్రయాణికుల సౌకర్యం విషయంలో కార్మికుల సంక్షేమం మా బాధ్యత, ప్రయాణికుల సౌకర్యం మనందరి బాధ్యత। అదేవిధంగా సంస్థ పరిరక్షణ పురోగతి కూడా ప్రభుత్వంలో భాగస్వాములుగా మనందరం కూడా ప్రభుత్వంకు తగిన సూచనలు సహకారం తీసుకుందాం। రేపొద్దున ఆర్టీసీ పరంగా ఏదైతే టూర్ ఏరియా ఉందో సిటీ ఎంటర్ అయ్యేటువంటి దగ్గర అన్ని టెర్మినల్స్ కట్టడానికి, లేదా రేపొద్దున షామీర్పేటలో శంషాబాద్లో ఒక బుల్లెట్ ట్రైన్ టెర్మినల్ వస్తున్నప్పుడు మనం 150 ఎకరాల జాగిత్యాలకు ఆర్టీసీ బస్ టెర్మినల్ కూడా వేయడం కానీ ఈ విధంగా అనేక రకాల ప్రతిపాదనలతో ముందుకు పోయే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం। లాస్ట్ మైల్ రీచ్ కావాలన్నా, MMTS అనుసంధానం చేసుకోవాలన్నా, కొత్త రూట్లో హైదరాబాద్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో వెయ్యాలన్నా ఈరోజు ఎక్స్పాన్షన్ తీసుకునే విధంగా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మీకు తెలుసు। ఎలక్ట్రిక్ బస్సుల గురించి కూడా అక్కడక్కడ మాట్లాడుతూ ఉన్నాం। మనం ఎలక్ట్రిక్ బస్సులు ఏదో కొత్తగా మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నటువంటి కాదు, ఒక కేంద్ర ప్రభుత్వ విధానం అయినా సొంతం కొనుక్కోవడానికి అడుగుతా ఉన్నాం। ఆర్థిక పరిస్థితులు మీకు తెలియదు కాదు కాబట్టి అందరూ కుటుంబ సభ్యులం కాబట్టి మనమే బయట ఎక్కడో ప్రెస్ కాన్ఫరెన్స్లో లేకపోతే ఎక్కడో రాజకీయ మీటింగ్లో మాట్లాడతలేదు। ఆర్టీసీ అనే కుటుంబానికి పెద్దలుగా ఉండేటువంటి కార్మిక సంఘ ప్రతినిధులు, ఇక్కడ యాజమాన్యానికి సంబంధించినటువంటి ప్రతినిధుల మధ్య మనం మాట్లాడుకుంటా ఉన్నాం కాబట్టి తప్పకుండా నేను మీ అందరినీ కోరుతా ఉన్నా, ఆర్టీసీని ఇంకా పేదవాడి గుండె చప్పుడు, ఎందుకంటే ఇట్లా పేదవాడు ప్రయాణం చేస్తాడు, ధనవంతుడు ఎట్లా కారణం అవుతాడు, ఆ పేదవారికి సౌకర్యంగా ఉండే విధంగా యాజమాన్యం తీసుకుంటున్నటువంటి అన్ని అంశాల్లో కార్మికులు చిత్తశుద్ధితో ఇంకా మరింత బాధ్యతగా పనిచేయాలి। మేము కూడా అంతకంటే రెట్టింపు బాధ్యతగా మీ సంక్షేమాన్ని చూస్తామనేటువంటి మాట మరొకసారి సందర్భంగా మనం చేస్తాం। నాకు ఇలా చాలా సంతోషం ఉంది, వాస్తవంగా కొద్ది ఆలస్యమైనందుకు క్షమించాలి, ఎందుకంటే నేను హౌసింగ్ మినిస్టర్ గారి ప్రోగ్రాం హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ హైదరాబాద్ ఉన్నటువంటి ప్రజలకు 1,00,000 ఇళ్ళు కట్టించేటువంటి కార్యక్రమం, అందులో నేను తప్పకుండా హౌసింగ్ మంత్రి గారు కూడా చెప్తా, ఈరోజు అవుట్ సోర్స్ ఎంప్లాయీస్ వాళ్ళ వీళ్ళకి ఎంత ఎలిజిబిలిటీ ఇస్తారో 6 లక్షల రూపాయల లోపల ఆదాయం ఉన్న వాళ్ళందరికీ అర్హత ఉంది కాబట్టి ఆర్టీసీలో కూడా 6 లక్షల ఆదాయం లోపల ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోండి, వాళ్ళకు కూడా ఆ స్కీమ్ కింద ఇల్లు ఇప్పించే విధంగా బాధ్యత నాదే అనే మాట మనం చేస్తా ఉన్నారు। 6 లక్షల రూపాయలు ఉంటే ఇలా ప్లాట్ను సొంతం చేసుకోవడానికి అవకాశం ఉంది। దాన్ని కూడా సైట్ షేర్ ఏదైతే ల్యాండ్ వస్తుందో దాన్ని కూడా ఓనర్షిప్ ఇచ్చే విధంగా ఈరోజు 100 కోట్ల రూపాయల విలువైనటువంటి భూములలో హైదరాబాద్ నగరంలో 1,00,000 ఇళ్ళు కట్టే విధంగా కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం। తప్పకుండా మీ అందరికీ కూడా మంచి చెడు చూడాలని ఆలోచనతోటున్నాం। శంకరగౌడ్ గారు చనిపోయినాడు మీ అందరికీ తెలుసు, ఉద్రిక్త పరిస్థితి ఉన్ననాడు కూడా నేను ఎంపీ గారు రాత్రి 12 గంటలకు కుటుంబాన్ని కలిసి వచ్చినాం। అది మాకున్నటువంటి మానవతావాదం దయచేసి అర్థం చేసుకోవాలి। ఇలా మేము ఎన్నడూ కూడా ఎవరితోటి మాట్లాడిన అహంకారంగానో నిర్లక్ష్యమో లేకుండా ప్లీజింగ్ మైండ్లో మాట్లాడుతా ఉన్నాం। అందరం కూడా మనం కూడా దయచేసి అది మననం చేసుకోవాలి। విలీనానికి సంబంధించి కూడా మిమ్మల్ని చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వం మాట తప్పదు అనేటువంటి మనం చెప్తా ఉన్నాం। అందరి సంఘ ప్రతినిధుల ముందర తీసుకున్న నిర్ణయం, ఉప ముఖ్యమంత్రి 5 మంత్రులు కలిసి, చీఫ్ సెక్రటరీ 5 అధికారులు కలిసి 40 సంఘాల ప్రతినిధుల ముందర తీసుకున్న నిర్ణయం ప్రకారంగా ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది। గుర్తింపు సంఘం అధికారులతో కమిటీ వేస్తాం, భవిష్యత్తులో ఎటువంటి సమస్య రాకుండా ఉండే విధంగా విలీన ప్రక్రియ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం నేను రాష్ట్ర రవాణా శాఖ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా అందరి ముందు కూడా ఈ యొక్క మాట చెప్పినాడు, ఆ సందర్భంలో ఒక మాట చెప్పినాడు, మీ అందరికీ కూడా చెప్పినాడు। ఆ రోజు మనం కూడా అధికారులు మేమేదో ఎక్కడి నుంచో ఆకాశం నుంచి ఊడిపడ్డాం అనుకోవద్దు, కార్మికులు కూడా మన కుటుంబ సభ్యులే,
వాళ్ళతో సత్ప్రవర్తన ఉండాలన్నారు. దాని మీద వెంటనే 48 గంటల మీటింగ్ పెట్టి క్షేత్రస్థాయికి ఆదేశాలు ఇచ్చినటువంటి మాట కూడా మీ అందరికీ తెలుసు. మంగళవారం సమావేశాలు అయితే మీకు ఎక్కడైనా అవసరం ఉంటే నేను నేరుగా కలుస్తా అని చెప్పి నేను సరే ఎండి గారు కలుస్తారు, అధికారులందరం కూడా మేము రిప్రజెంటేషన్ చేసుకోవడానికి అవకాశం లేదనేటువంటి నియంతృత్వంగా ఉండే వ్యక్తులను కాదు అనే మాట సందర్భంగా మనయోస్తూ తప్పకుండా హేమలత గారి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పినాం. ప్రభుత్వం నుంచి ఇచ్చే ఆర్థిక సహకారం ఇచ్చినాం. ఇల్లు కూడా వారికి దాగలేదంటే డబల్ బెడ్రూమ్ లేదా స్థలంతో పాటుగా ఇల్లు ఇచ్చే మాట మీద కట్టుబడి ఉన్నామనే మాట మనం చేస్తాను. హేమంత్ గారికి ఉద్యోగానికి సంబంధించి వారు అడుగుతున్నటువంటి ఉద్యోగానికి మరి ఆర్టీ జాబ్ అడుగుతా ఉన్నారు. దానిలో కొంత నిబంధన సడలించాల్సి వస్తే ఏ విధంగా అనేటువంటిది కూడా తప్పకుండా ప్రభుత్వం దగ్గర పర్మిషన్ తీసుకొనైనా వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి తప్పకుండా మేము అండగా ఉంటామని మాట మనవేస్తూ అన్నిటికంటే పెద్ద మనం చేసుకున్నామా ఇలా ఈ పైసలు వాళ్ళందరి ఈ ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరి ఒక్కొక్క జీతానికి మీరు ఎప్పుడు కూడా వాళ్ళందరూ కూడా రుణపడి ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఇలా పెద్ద మనసుతోటి ఆ రోజు మీటింగ్లో అడిగినారు, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే మీరెందుకు మీరు ఒక్కొక్కరు జీతం ఇయ్యరా అని అడిగితే వెంటనే అందరూ కూడా హాజరైన వాళ్ళందరికీ నిన్న మరొకసారి హృదయపూర్వకంగా ఇచ్చిన కార్మికులందరికీ ఆ రోజు ఒప్పుకున్నటువంటి నాయకులు మేమెందుకు ఇస్తాం అనేటువంటి వాళ్ళు ఉంటే వదిలిపెట్టాడు. కానీ ఇచ్చిన మీ అందరికీ కూడా మరొక్కసారి రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆర్టీసీ ప్రగతికి, పేద ప్రజల ప్రయాణానికి, కార్మికుల సంక్షేమానికి, సంస్థ అభివృద్ధికి మనందరం కూడా కలిసి మరింతగా శ్రమపడదాం. గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఎక్కడ కానీ పేద ప్రజలకు ఆర్టీసీ అనేటువంటిది బస్సు ప్రయాణం ఒక లైఫ్ లైన్గా దేశం మొత్తం మీద ఎట్లయితే రైల్వే ఉంటుందో మన రాష్ట్రంలో బస్సు ఆ విధంగా ఉండే విధంగా మనందరం కలిసి ముందుకు తీసుకుపోదాం. ఈరోజు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్లా తెలంగాణ ఈ దేశంలో నెంబర్ 1 ఉండే విధంగా అందరం కలిసి కృషి చేద్దామనేటువంటి మాట మనం చేస్తూ మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. ఈ కుటుంబానికి ఎప్పుడు